బైట్స్ ఉన్నాయి సార్. ఓకే, ఒకసారి ఆ బైట్స్ కూడా ప్లే చేస్తారా? బైట్స్ నెక్స్ట్ ప్లే చేయండి. A to Z freedom fighters names చెప్తావా? చెప్తా. A అల్లూరి సీతారామరాజు, B భగత్ సింగ్, C చంద్రశేఖర్ ఆజాద్, D దయానంద స్వామి, E ఈశ్వర చంద్ర విద్యాసాగర్, F ఫిరోజ్ షా మెహతా, G గోపాలకృష్ణ గోఖలే, H అజ్జత్ మెహత్, I ఇందిరాగాంధీ, J ఝాన్సీ లక్ష్మీబాయి, K బహుదినం బోస్, L లాలా లజపత్ రాయ్, M మంగల్ పాండే, N నానా సాహెబ్, O ఉపాకే ఒబామా, P పింగళ వెంకయ్య, Q కసీం, R రవీంద్రనాథ్ ఠాగూర్, S సుభాష్ చంద్ర బోస్, T టంగూరి ప్రశాంత్ పంతులు, U ఉద్దమ్ సింగ్, V వల్లభాయ్ పటేల్, W ఉమేష్ చందర్, X జావియన్ శిశు, Y యుగల్ కిషోర్, Z. జీనాథ్. వెరీ గుడ్. నువ్వు నర్సరీ చదువుతున్నావు కదా, వెరీ గుడ్. క్లాప్స్. అది కంటిన్యూస్గా అంటే మారుమూల ప్రాంతాల్లో నుంచి కూడా వాళ్ళు అవి పంపిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇప్పుడు చదువుతున్నటువంటి అనేక కార్పొరేట్ స్కూల్స్ నుంచి, అనేక కాన్వెంట్స్ నుంచి వస్తున్నాయి. వాళ్ళకి అక్కడ ఉండేటువంటి వసతులు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ టీచర్స్, ఉపాధ్యాయులకు ఉండేటువంటి నాలెడ్జ్, వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ చాలా గొప్పది. కానీ నేను ఇప్పుడు ఆ మారుమూల ఎందుకు ప్లే చేశానంటే, వాళ్ళకి అక్కడ అసలు ఒక ఫోన్లో ఒక వీడియో తీసి ఆ వీడియోని మళ్ళీ పంపించడం. A to Z అంటే A to Z ఆపకుండా ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటాను అలా ఇది చేస్తూ ఉన్నారు. పుణ్యభూమి నా దేశం అని చెప్పిన ఆ శిరీష శ్రీకాకుళం నుంచి పంపించింది. ఆ పాప చెప్తూ ఉంటే అల్లూరి సీతారామరాజు గారి వీరత్వం గురించి ఆనందం వేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి చాలామంది పంపించారు, ఏదో టాప్ స్కూల్స్ నుంచి కూడా వచ్చినాయి. సరే, అవన్నీ ప్లే చేస్తూ ఉన్నాము. బట్ అవన్నీ వెంటంటే ఒకరోజు ఈ 2 రోజులు మనకి ఈ పండుగ, తర్వాత మనం చేయాలన్నా కూడా చేయలేం కదా. అందుకని అందరూ భాగస్వామ్యం కావాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీకు ఎవరైతే ఉన్నారో తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్, అందరికీ మా వీడియోస్ని పంపించండి, లేదా వాళ్ళకి తెలియజేయండి, స్కూల్స్కి తెలియజేయండి, స్టూడెంట్స్కి తెలియజేయండి. వాటిని వీడియోలు తీసి పంపించమని కూడా తెలియజేయవలసిందిగా మహాన్యూస్ ప్రేక్షకులందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాజేష్ ఉన్నాడు. రాజేష్ ఏంటి స్పందన ఎట్లా ఉంది? విద్యార్థులు భాగస్వామ్యం అవుతున్నారా ఏంటి? ఖచ్చితంగా సార్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, జరుపుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఒక మహా టీవీ, మీ ఆధ్వర్యంలో మహా టీవీ తీసుకొచ్చినటువంటి బృహత్తర కార్యక్రమంలో విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొన్నారు సార్. ఈరోజు ఒక్క గుంటూరు జిల్లా నుంచి దాదాపు 1500 వరకు కూడా విద్యార్థులు మేము సైతం మహా టీవీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొంటామని వారందరూ ముందుకొచ్చి బయటలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు ఈరోజు కొంత అవగాహన లేదు, అధ్యాపకులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా బృహత్తర కార్యక్రమం. ఈరోజు చాలామంది విద్యార్థులకి ఒక క్లాస్లో 40-50 మంది ఉంటే
ఒక 30-40 మందికి అవగాహన ఉన్నా ఇంకొక 20 మంది ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి ఇండిపెండెన్స్ డేకి, అదేవిధంగా గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి, రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి తేడా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పాఠశాల విద్యను దాటి ఇంటర్ బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇందులో. కాబట్టి మహా న్యూస్ తీసుకొచ్చినటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని, స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం, ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటున్నాం, దాని వెనక ఉన్నటువంటి త్యాగాలు ఎంతమంది త్యాగం చేశారు, అసలు త్యాగం చేయడానికి రీజన్ ఏంటి, బ్రిటిష్ వారు భారతదేశానికి రావడానికి రీజన్ ఏంటి, తర్వాత వాళ్ళు బ్రిటిషర్స్ని ఇండియన్స్ ఏ రకంగా తరిమి కొట్టారు, స్వాతంత్ర సమరయోధులు ఏ రకంగా తరిమి కొట్టారు, స్వాతంత్రాన్ని ఎలా సంపాదించుకున్నాం అనే కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇమిడి ఉంది. కాబట్టి మీరు తీసుకొచ్చినటువంటి బృహత్తర కార్యక్రమం, ఈ బయటలు తీసుకున్నప్పుడు విద్యార్థులందరూ కూడా క్లాసులో 4-5 బయటలు ఇచ్చినప్పుడు కూడా విద్యార్థులందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. ఆగస్టు 15 గొప్పతనం ఇది కావాలా, వాళ్ళంతటా వాళ్ళు 4-5 ఇస్తున్నప్పుడు ఆగస్టు 15 కార్యక్రమం యొక్క గొప్పతనం ఇది కావాలా, ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం, దీని వెనక ఉన్నటువంటి మర్మం ఇది కావాలని కూడా వారంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్క ప్రిన్సిపాల్కి మనం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ ప్రిన్సిపాలే స్వచ్ఛందంగా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, అమ్మ మహా న్యూస్ వారు ఇది మనం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం, కానీ మహా న్యూస్ వారు కొంత దానికి నగదు బహుమతిగా లేదంటే గిఫ్ట్ లాగా పెట్టి ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. స్వాతంత్రం యొక్క గొప్పతనం కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాలని రాజేష్, ఇప్పుడే మనం చెప్తున్న వీడియోని చూసి ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఒక మెసేజ్ పెట్టారు. ఒక 10 మంది విద్యార్థుల్ని మేము ఢిల్లీ పార్లమెంట్కి తీసుకెళ్తాము, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. అంటే ఒక 10 మంది విద్యార్థుల్ని పార్లమెంట్కి తీసుకెళ్ళి పార్లమెంటుని చూపించి పంపించేటువంటి దానికి కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అంటే ఈ విధంగా చాలా అందరూ భాగస్వామ్యం అవటం అనేటువంటిది నిజంగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాం. అంటే ఈ చిరు ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం అవుతూ ఉంటే నిజంగా విద్యార్థుల్లోకి ఇది ఎక్కువ తీసుకెళ్లేదానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. నిజంగా సంతోషం. ఇలా చాలామంది ఇందాక మనం చెప్పాం కదా, వెగా జ్యువెలర్స్ రామ్మోహన్ రావు గారు వారు మాట్లాడి వినయ్ గారితో చేశారు. ఇట్లా అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. శరత్ అని సినిమా డైరెక్టర్, నేను కూడా భాగస్వామ్యం అవుతాను, నేను కూడా పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ ఇస్తానని చెప్పి అన్నారు. అంటే ఇలా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ భాగస్వామ్యం కండి. విద్యార్థులు వాళ్ళ వీడియోస్ని చూసి మీరే ఫైనల్ చేసి వాళ్ళ డేటా ఇస్తాం, మీరు కూడా వాళ్ళందరికీ పంపించేటువంటి ప్రయత్నాలు చేయమని కూడా కోరుతూ ఉన్నాం. ఓకే, ఒక స్పాట్ ప్లే చేయండి. ఎంత అద్భుతమైన మెసేజ్ని ఇచ్చారు. కులాలకు మతాలకు అతీతం ఇవి మా భారతదేశం, మేమంతా ఒక్కటే అనేటువంటి ఒక స్ఫూర్తిని తెలియజేశారు. ఒకవైపు బంగ్లాదేశ్ దగ్గర జరుగుతున్నటువంటి కొన్ని ఉదంతాలు చూస్తున్నటువంటి తరుణంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు చూస్తున్నటువంటి తరుణంలో ఆ చిన్నపిల్లలు చేసినటువంటి గాయత్రి అండ్ టీమ్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్ రంగారెడ్డి వారు చేసినటువంటి ఆ మెసేజ్ చూస్తే ఇంకెంతకంటే వాళ్ళ దగ్గరని చూసి ఈ భారతదేశం ఎంతో నేర్చుకోవాలి, ప్రపంచం ఎంతో నేర్చుకోవాలి, అలాంటి విద్యార్థులను చూసి అనిపిస్తుంది. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. నెక్స్ట్ సందేహాలు కూడా వస్తున్నాయి వీడియోస్ పంపించేటప్పుడు. అంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదా? ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, అన్ని లాంగ్వేజెస్ మనమే కదా, వెల్కమ్ చేద్దాం, అన్నిటినీ వెల్కమ్ చేద్దాం. దినకర్ ఉన్నారు సార్. దినకర్, నమస్కారం. ఏంటి ఎలాంటి మీరు నెల్లూరు నుంచి వీడియోస్ పంపిస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది పిల్లల్లో, ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో ఏం భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు? మొదలుగా మనం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఏదైతే మహా న్యూస్ ద్వారా భారతదేశ స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన శుభాకాంక్షలు కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో స్వతంత్రం సిద్ధించేందుకు పోరాడిన యోధుల గురించి కావచ్చు, భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన విధానం గురించి కావచ్చు మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ తరం విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు సంబంధించి వాళ్ళు చెబుతున్న మాటలు, వాళ్ళు ఇప్పుడే తెలుసుకుంటూ భారతదేశ స్వతంత్రం గురించి కావచ్చు, స్వతంత్ర సమరయోధుల గురించి కావచ్చు చెప్తున్న మాటలు చాలా ఆసక్తిని, అదేవిధంగా చాలా ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. మొదటగా ఎక్కడికి వెళ్ళినా సరే మహా న్యూస్ చైర్మన్ వంశీని, అదేవిధంగా మహా న్యూస్ స్టార్ట్ చేయబోతుంది, మహా మ్యాథ్స్ గురించి కూడా చర్చించుకుంటున్నారు. ప్రత్యేకించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే వ్యాలంటైన్స్ డేకు, అదేవిధంగా మిగతా కొన్ని పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన
డేలకు ఉన్న విశిష్టతను ఆగస్టు 15కు క్రమేపీ మరుగుపడిపోతుంది. ఈ టైంలో ఖచ్చితంగా మహాన్యూస్ చేస్తున్న ప్రయత్నం, మహాన్యూస్ చైర్మన్ వంశీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూ ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయ వర్గాలు కావచ్చు, అన్ని కూడా. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహాన్యూస్ చైర్మన్ వంశీ పిలుపుని అందుకొని అన్ని కూడా మన రిపోర్టింగ్ టీం అంతా కూడా అన్ని స్కూల్స్ కు చేరుకుంటూ ఉంది, వాళ్ళలో మోటివేట్ చేస్తూ ఉంది. ఆగస్టు 15 ఏదైతే ఇండిపెండెన్స్ డే సంబంధించిన శుభాకాంక్షలు వాళ్ళ దగ్గర చెప్పించే ప్రయత్నంలో కూడా చిన్నారులు వాళ్ళు 1-2 సార్లు తప్పులు వస్తున్నా సరే మళ్ళీ కూడా వాళ్ళు రిహార్సల్ చేసుకుంటూ ఆగస్టు 15 శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. చాలా ముచ్చట కలిగిస్తుంది. కులము, మతము, ప్రాంతం, భాష, జాతి ఇట్లాగా దేనికి సంబంధం లేకుండా చేసుకునే, దేశం మొత్తం చేసుకునే పండుగ ఆగస్టు 15. సో ఇలాంటి ఇండిపెండెన్స్ డేకి సంబంధించి సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, అదేవిధంగా ప్రముఖులు, వివిఐపీలు కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే నేటి జనరేషన్ కి ముఖ్యంగా అసలు భారతదేశం అంటే ఏంటి, భారతదేశం ఎట్లాగా ఏర్పడింది, దేశం కోసంగా పోరాడిన యోధులు గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, అదేవిధంగా ఎవరైతే ఇంకా భారతదేశం కోసంగా స్వతంత్రం కోసంగా పోరాడిన యోధుల గురించి సో మనం క్రమేపీ మర్చిపోయే పరిస్థితి, మనకి కూడా కొన్ని పేర్లు తెరమరుగైపోయే పరిస్థితి. సో అలాంటిది ఖచ్చితంగా ఏదైతే ఈ పాఠశాలల్లో అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి ఒక గుర్తు చేసుకునే విధంగా వీళ్ళని మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్స్ కి, ఇప్పటికే మన జనరేషన్ లో చాలా మంది పేర్లు తెరమరుగైపోయాయి. ఏదో గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి పేర్లు తప్పిస్తే టాప్ 10 లేదంటే టాప్ 100 పేర్లు కూడా గుర్తురాని పరిస్థితి వచ్చి గారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆగస్టు 15 ఎందుకు, భారతదేశానికి స్వతంత్రం ఎలాగా వచ్చింది, దీనికి సంబంధించి కూడా ఒక విప్లవం లాగా ఒక విద్యార్థుల్లో ఒక ఆసక్తిని కలిగించాలి. ఈ బాధ్యతలు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఇద్దరికి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు వాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్న పరిస్థితి. సో మహాన్యూస్ చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా అభినందిస్తూ ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు కూడా ఈ ఆగస్టు 15 వేడుకల్లో పాల్గొనడంతో పాటుగా ఆగస్టు 15 ముందు నుంచే ఏదైతే మనం స్టార్ట్ చేసామో ఒక 2-3 రోజుల ముందు నుంచే ఇలాంటి క్యాంపెయిన్ లో పాల్గొని నెక్స్ట్ జనరేషన్ కూడా ఆగస్టు 15 విశిష్టతను తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా విశిష్టమైన స్పందన వ్యక్తం అవుతుంది. వాళ్ళ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు నేరుగా 90-102-106 నెంబర్ కి సంబంధించి కూడా వాళ్ళు నేరుగా వాళ్ళ సందేశాలను కూడా పంపడం జరుగుతుంది. వంశీ గారు రైట్ దినకర్, థ్యాంక్ యూ. నెంబర్స్ కూడా అక్కడ ఉండే 2 నెంబర్స్ కూడా టెలికాస్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ నెంబర్స్కి పంపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పంపిస్తున్నటువంటి అందరికీ కూడా.